హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్స్లో భాగంగా ఈరోజు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ జారీ చేయడం అనేది. ఆ నోటిఫికేషన్ ఏమంటే, ఫేజ్ 1లో కళాశాలలో జాయిన్ అయిన విద్యార్థులకు అదే కళాశాలలో మీరు కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటే రీటైన్ ఆర్ కంటిన్యూ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1లో రిపోర్టెడ్ చేసిన కళాశాలలో మీ ఇష్టపూర్వకంగా అదే కళాశాలలో మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే, స్లైడింగ్ వద్దు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది విద్యార్థులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ స్లైడింగ్కు వెళ్ళేవాళ్ళు, అప్గ్రేడేషన్కు వెళ్ళేవాళ్ళు ఈ మెసేజ్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే కళాశాలలో కంటిన్యూ అవ్వాలి, మేము రిపోర్ట్ చేసిన కళాశాలలోనే ఉంటాము అనుకునే వాళ్ళు మాత్రం సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ లాగిన్ వెబ్సైట్లో ఈ నెల 21వ తేదీ రాత్రి 8 గంటల నుండి 24వ తేదీ సెప్టెంబర్ 2024 రాత్రి 12 గంటల వరకు ఈ ఆప్షన్ని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ రిపోర్టెడ్ కళాశాల అక్కడ డిస్ప్లే అవటం జరుగుతుంది. మీరు లాగిన్ అయిన తర్వాత ముందుగా మీ మొబైల్ నంబర్కు ఓటీపీ అనే బటన్ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఒకవేళ రాకపోతే రీసెండ్ ఆప్షన్ కానీ క్లిక్ చేస్తే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత క్యాండిడేట్కి రిపోర్టెడ్ జాయింట్ కాలేజ్ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది. అక్కడ ఒక చెక్ బాక్స్ అనేది కూడా ఉంటుంది. ఆ చెక్ బాక్స్లో సబ్మిట్ బటన్ కానీ మీరు కొట్టినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫై అండ్ సబ్మిట్ బటన్ మళ్ళీ నొక్కాలి. ఆ వెరిఫై అండ్ సబ్మిట్ బటన్ నొక్కితే సక్సెస్ఫుల్గా ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్టు. మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మీరు అదే కళాశాలలో ఉంటానని ఇచ్చినట్లు. ఒకవేళ మీరు ఆ కళాశాలలో కంటిన్యూ కాకుండా అప్గ్రేడేషన్కి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరిగా ఈ యొక్క నోటిఫికేషన్ పట్టించుకోవాల్సిన పని లేదు. లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ ఆప్షన్ కూడా మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు అని ఈ వీడియో ద్వారా విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. దీని గురించి తెలుసుకోవాలంటే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5-6 గంటల వరకు కూడా హెల్ప్ లైన్ నెంబర్సు ఎప్పుడూ ఓపెన్లో ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను.